గురించి మనం చూస్తున్నప్పుడు పంటంతా పాడైపోతుంది, పురుగులు విడిచిన దానిని మిడతలు తినేశాయి, మిడతలు తినేసిన దాన్ని పసర పురుగులు తినేశాయి, పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేస్తున్నాయి. మత్తులారా మీరు మేల్కోండి, కన్నీరు విడవండి అని ఏవేవి ప్రవక్త ద్వారా హెచ్చరిస్తున్నాడు దేవుడు. నిజమే, ఈరోజు క్రైస్తవ సమాజంలో కూడా మత్తు ఎక్కువైపోయింది. అది ఎలాంటి మత్తు అంటే ఆధ్యాత్మికమైన మత్తు. ప్రార్థన చేయలేని, దేవుని సందులో గడపలేని, వాక్యము చదవలేని, పశ్చాత్తాపడలేని, కన్నీరు కాల్చలేని, విజ్ఞాపన చేయనటువంటి మత్తు సంఘానికి దాపరించింది. నిజమే, అందుకే ప్రవక్తల ద్వారా, దేవుని సేవకుల ద్వారా మరలా దేవుడు హెచ్చరిస్తూనే ఉన్నాడు. మీరు మేలుకోండి. ఒకసారి పట్టణ గురించి చూడండి, సంఘాన్ని చూడండి. సంఘాన్ని ఏం పట్టి పీడిస్తుందంట? పురుగులు, పసర పురుగులు, మిడతలు. ఏమండి? పంటలు పాడు చేస్తూ ఉన్నాయి, నాశనం చేసేస్తూ ఉన్నాయి. అయితే ఈ ప్రార్థన అనే ఆ మందును చల్లండి. ప్రార్థన అనే మందును